హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హెచ్పి స్కోర్ టాక్స్. ఈరోజు అయితే మేమైతే రేణిగుంట నుంచి విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. మేమైతే మార్నింగ్ 6 o'clock అంతా రైల్వే స్టేషన్కి అయితే రేణిగుంటకి అయితే వచ్చేసాము. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మేమైతే 6 o'clockకి రేణిగుంటకి అయితే వచ్చేసాము స్టేషన్ లోపలికి. ఇంకా ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 4కి అయితే వస్తున్నారు వందే భారత్ 7:10కి. కానీ ప్లాట్ఫామ్ నెంబర్ 4కి అయితే రాలేదు. ప్లాట్ఫామ్ నెంబర్ 5కి అయితే వచ్చేసింది కరెక్ట్గా 7:10కి అయితే వందే భారత్. మేమైతే అంటే వీడియో అయితే చూస్తూ ఉన్నాను అనమాట. ఇంకా స్టాప్ అయితే అయిపోయింది. ఇంకా మేమైతే మా కోచ్ అయితే చూసుకున్నాము C4. ఇంకా లోపలికి అయితే ఎక్కేస్తున్నాము. కరెక్ట్గా ఇదైతే 6 minutes అయితే ఆపిందనమాట. ఇంకా మేమైతే సీట్ దగ్గరికి వెళ్తున్నాము. మా సీట్ నెంబరు 42, 43, 44. ఇంకా 5 minutes లోపల ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా నేనైతే కిటికీ దగ్గర కూర్చొని క్లైమేట్ని అయితే చూస్తూ ఉన్నాను. మీరు కూడా అడిగితే బుక్ చేసుకున్నట్టుకైతే కిటికీ దగ్గర అయినా బుక్ చేసుకోవచ్చు. బుక్ చేసుకున్నప్పుడు అడిగితే ఇంకా స్పీడ్ అయితే 110 అయితే తగ్గడం లేదు. 6 inches అయితే వెళ్తుంది అనమాట. హైయెస్ట్ 118 వెళ్ళింది అనమాట. అందుకని నేనైతే మీకు అయితే చూపిస్తాను స్పీడ్ ఎంత వెళ్తుందంటే. ఇంకా అంతలోపలే మేమైతే టిఫిన్ అయితే ఆర్డర్ చేసాం. 170 rupees ప్లేట్. అంతలోపు వచ్చేసి తిని ఇంకా అంతలోపలే ప్రకాశం బ్యారేజ్ అయితే వచ్చేసింది. దాని మీద అయితే ట్రైన్ అయితే వెళ్తూ ఉందన్నమాట. ఇంకా అక్కడక్కడైతే నీళ్ళు అయితే ఫ్లో అవుతున్నాయి ఎక్కువ. ఒకసారి అయితే నీళ్ళు అయితే లేదు. అక్కడక్కడైతే వీళ్ళైతే వాళ్ళు అయితే చేపలు కూడా పట్టుకుంటున్నారు. చేపలు ఇంకా మొత్తానికి అయితే విజయవాడకి అయితే వచ్చేసాము. ఇది దాటుకున్న తర్వాత రైల్వే స్టేషన్ కూడా అయితే వచ్చేసింది. ఇంకా డైరెక్ట్ స్టేషన్ బయటే మనకైతే ఆటోస్, రిక్షాస్ అయితే ఉంటాయన్నమాట. దీన్ని అయితే విజయవాడ అంటారు. మామూలుగా అయితే బెజవాడ అన్న ఒకటే, విజయవాడ అన్న కూడా ఒకటే అనమాట. మేమైతే ఫ్రంట్ సైడ్ నుంచి అయితే వెళ్ళలేదు, బ్యాక్ సైడ్ నుంచి అయితే వెళ్తున్నాము ఆటో తీసుకొని గుడి దగ్గరికి. మేమైతే రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ నుంచి వెళ్తున్నాం ఆటో తీసుకొని. 3 members 80 rupees అయితే ఛార్జ్ అయితే చేశాడు అతను. ఇంకా డైరెక్ట్ మేమైతే కృష్ణా బ్రిడ్జ్ పై నుంచి అయితే ఆటో తీసుకొని అయితే వెళ్తున్నాడు గుడి దగ్గరికి. ఎందుకంటే అటు సైడ్ నుంచి అయితే రోడ్ అయితే బ్లాక్ అయితే చేశారు. ఇటు సైడ్ నుంచి అయితే తీసుకొని డైరెక్ట్ గుడి దగ్గరికి కింద అయితే స్టాప్ చేస్తారు. పైకి అయితే ఎవరినైతే పంపించడం లేదు ఆటో అతన్ని. మేము అడిగాం పైకి ఏమైనా పోతే ఎక్స్ట్రా ఛార్జ్ ఇస్తామంటే లేదు పైకి అయితే పంపిరని చెప్పారు. అందుకని కిందే దింపేశారు. మేమైతే కింద నుంచి అయితే నడుచుకుంటూ వెళ్తాము అడిగి కౌంటర్ దగ్గరికి. ఇంకా బ్యాగ్స్, ఫోన్ అన్నీ పెట్టేసి ఇంకా పైకి వెళ్తాం అనమాట లోపలికి. మేమైతే 100 rupees టోకెన్ అయితే తీసుకున్నాము. ఎవరైనా కానీ దుర్గమ్మ తల్లికి చీర, జాకెట్ ఎవరైనా ముక్కొని ఇస్తామంటే కింద అయితే మనకైతే ఇక్కడ కింద చీర, జాకెట్, పూలు అవన్నీ అయితే అమ్ముతారనమాట. 50 rupees అయితే ఛార్జ్ చేస్తారు. ఇంకా అలానే టెంకాయ కూడా పైన అయితే ఎవరు కొట్టడం లేదు కాబట్టి మేమైతే టెంకాయ అయితే తీసుకోలేదు. విజయవాడకి 2 ఫేమస్. ఒకటి దుర్గమ్మ తల్లి, 2 వంగవీటి మోహన్ రంగా గారు. ఇంకా మేమైతే దర్శనం అయిపోయిన తర్వాత అలా బెంచ్ సర్కిల్లోకి వెళ్ళి ఇంకా మేము లంచ్ చేసుకొని డైరెక్ట్ అయితే మొన్న జగనన్న ఓపెన్ చేసిన అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. చూసేసి ఇంకా డైరెక్ట్ వచ్చిన ట్రైనే మళ్ళీ ఎక్కేసి డైరెక్ట్ వచ్చేసాం.